విద్యార్థి పైన దుండగులు హత్యాయత్నం చేయడం జరిగింది. ఆ విషయంలో గోదావరి బార్ అసోసియేషన్ గా ఖండిస్తున్నాం. అలాగే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 24 hours అయినా ఎఫ్ఐఆర్ అయిన తర్వాత కూడా ఇంతవరకు అరెస్ట్ చేయని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. గత కొంతకాలంగా న్యాయవాదుల పైన దాడులు అనేకం జరుగుతూ ఉన్నాయి. దాన్ని ఖండిస్తూ న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని కోరుతా ఉన్నాం. అలాగే న్యాయవాదుల పైన ఏదైనా జరిగినప్పుడు వాటికి సంబంధించి ప్రత్యేక కోర్టులు కూడా ఎస్టాబ్లిష్ చేయాలంటున్నాం. అది కూడా ఇంతవరకు చేయలేదు. దీని విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్దితో పనిచేయాలని చెప్పి, అలాగే న్యాయవాదుల పైన దాడుల్ని నిరంతరం జరుగుతూ ఉన్నాయి కాబట్టి ప్రజలు కూడా అవేర్నెస్ తో న్యాయవాదుల సంక్షేమం కోసం మీరందరూ కృషి చేయాలి. న్యాయవాదుల పైన దాడులు జరిగితే న్యాయ వ్యవస్థ మీద దాడులు జరిగినట్టుగా గమనించాలి. న్యాయవాదుల యొక్క వైఫల్యాలు ఏమీ ఉండవు. మీ కేసు పైన మీ కాగితాల పైన మాత్రమే ఆధారపడి ఉంటాయని చెప్పి కోర్టుకు వచ్చే కక్షిదారులు కూడా ఆలోచన చేయాలి. ఇది మర్చిపోయి న్యాయవాదుల పైన దాడులు జరిగితే మీకు వచ్చేది ఏమీ లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా చైతన్యవంతం అవ్వాలి. ఈ విషయంలో న్యాయవాదుల పైన జరుగుతున్న దాడుల్ని ఖచ్చితంగా ఖండించాలి. వాళ్ళని శిక్షించే విధంగా కొత్తగా ప్రత్యేకమైన కోర్టులు కూడా ఎస్టాబ్లిష్ చేస్తే బాగుంటుంది. ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా చిత్తశుద్దితో పనిచేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. గోదావరి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు పిలుపుగానే పెద్దపల్లి జిల్లా మొత్తం కూడా బంద్ను పాటిస్తా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా గోదావరి బార్ అసోసియేషన్ తరఫున అలాగే నా ప్రత్యేకంగా కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే మిగతా రోజుల్లో కూడా న్యాయవాదులపై ఎక్కడ దాడులు జరిగినా ఎలాంటి జరిగినా కూడా న్యాయవాదులందరూ ఐకమత్యంతో ఉండి తెలంగాణ రాష్ట్రం కోసం మనందరం ఏ విధంగా అయితే కృషి చేశామో అలాగే న్యాయవాదుల రక్షణ చట్టం కోసం కూడా మనందరం కూడా ఐక్యంగా పనిచేయాలని ఆ విధంగా డిమాండ్ చేస్తూ అందరికీ సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. రాను చాలా ప్రదేశాలలో అడ్వకేట్లపై దాడులు జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో ఖమ్మంలో కానివ్వండి, ఆదిలాబాద్ కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, ఇప్పుడు గోదావరి కానీ ఈ రకంగా అడ్వకేట్ల పైన అకారణంగా దాడులు చేస్తూ ప్రజాస్వామ్యానికి విఘాతం కల్పిస్తున్న యొక్క దుష్ట శక్తులు ఏవైతున్నాయో వాళ్ళందరిపై చర్య తీసుకోవాలి. వాళ్ళందరినీ వెంటనే అరెస్ట్ చేసి చట్ట ప్రకారం వాళ్ళని శిక్షించాలి. అదేవిధంగా ఎన్నో రోజుల నుంచి కూడా పోరాటం చేస్తున్నాం. న్యాయవాదుల యొక్క రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని. అది కూడా త్వరలో సాకారం కాబోతున్నట్టు మన చివరి వారం లాస్ట్ వీక్ కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘవాల్ గారు హైదరాబాద్ వచ్చినప్పుడు అడ్వకేట్ల సమావేశంలో ఈ ప్రస్తావన తీసుకురావడం జరిగింది. త్వరలో అడ్వకేట్ల రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయడం కోసం ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పడం జరిగింది. దాన్ని సంతోషిస్తున్నాం. మరి అది వచ్చేంత వరకు కూడా న్యాయవాదులందరం కూడా ఐక్యంగా ఉండి ఆ రక్షణ చట్టాన్ని తేవడం కోసం కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. ఆ హక్కులను సాధించుకొని భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరిగినా కూడా వెంటనే ఆ యొక్క దుష్ట మూకులపైన వెంటనే చర్యలు తీసుకునే విధంగా ఆ చట్టాన్ని రూపొందాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.